Hi students, welcome to Sri Gagana Coaching Center YouTube channel. ఏపీఎస్బిటిటి C16 అండ్ C20 వాళ్ళకి అక్టోబర్ నవంబర్ రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా కొన్ని సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ అలా కొన్ని సబ్జెక్ట్స్లలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే జస్ట్ బార్డర్ మార్క్స్ వచ్చేసి కొంతమంది స్టూడెంట్స్ అంటే ఎగ్జామ్ బాగా రాసాము బట్ మాకు మార్క్స్ అయితే సరిగ్గా రావట్లేదు అని కొద్దిగా డౌట్ఫుల్గా ఉంటుంది కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి అని రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫోటో కాపీ అనేది నోటిఫికేషన్ ఇచ్చున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ ఇచ్చేది ప్రాసెస్ అమ్మా. చాలామంది స్టూడెంట్స్కి దీని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. మీరు రీవెరిఫికేషన్ పెడితే మార్క్స్ పెరుగుతాయా పెరగవా, అసలు అప్లై చేసుకుంటే మీకు మార్క్స్ పెరిగే అవకాశం ఉందా లేదా, చేస్తే మంచిదా లేదా అనేది నేను కొన్ని సజెషన్స్ అయితే చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రొసీడ్ అయితే బాగుంటుంది. బిఫోర్ దట్ దానికంటే ముందుగా నేను చెప్పే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఏమంటే మనకి ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ ద్వారా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఇయర్ నుంచి. లైవ్ హోమ్ ట్యూషన్ అంటే మీరు ఉన్న ప్లేసెస్ నుంచే, మీ కాలేజీ కావచ్చు, హాస్టల్ కావచ్చు, మీ రూమ్ దగ్గర, లేదంటే జాబ్ చేస్తూ ఉంటే జాబ్ చేసే వాళ్ళు కూడా ఒకవేళ బ్యాక్లాగ్స్ కానీ ఏమన్నా ఉంటే, లేదా రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైనా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంటి దగ్గర నుంచే లైవ్ ఇక్కడ జరిగే లైవ్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో రికార్డింగ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలంటే ఇన్స్టిట్యూట్ నెంబర్స్ కింద స్క్రోల్ అవుతుంటాయి, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు మొత్తం కోర్స్ డీటెయిల్స్, ఇక్కడ ఏవైతే ఆ కోర్స్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయో, అంటే యావరేజ్ స్టూడెంట్స్ కూడా బాగా నీట్గా అర్థం చేసుకునేలాగా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీకు స్కోరింగ్ అంటే పాస్ అవ్వడమే కాకుండా స్కోరింగ్ తెచ్చుకునేలాగా మీకు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ది వెబ్సైట్. ఇది వచ్చేసి వెబ్సైటు అండ్ మొబైల్ యాప్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్ కోర్సెస్ ఎనీ సబ్జెక్ట్, మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు ఇక్కడ 700 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ కోర్స్ కావాలనేది మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి చెప్పినట్లయితే వాళ్ళు మీకు లింక్స్ పంపిస్తారు, ఈ కోర్స్ లింక్స్ పంపిస్తారు. మీరు ఫోన్పే ద్వారా పే చేసుకొని ఆ వీడియో లెసన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ C16 ఈ కంటెంట్లోకి వెళ్ళినట్లయితే వీడియో లెసన్స్ అండ్ టాపిక్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి సొల్యూషన్స్, ఇలా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది మీరు చూసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు మన టాపిక్ వచ్చినట్లయితే ఇది నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలో ఆ డీటెయిల్స్ కూడా పెడతాను. అక్టోబర్ నవంబర్ C16 C20 వాళ్ళకి రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్. ఇక్కడ చూడండి, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫోటో కాపీ, ఈ మూడింటికి డిఫరెన్స్ మీకు తెలియాలి. ఫస్ట్ ఈ డిఫరెన్స్ ఏమంటే, ఈ రీవెరిఫికేషన్ అన్నప్పుడు మీకు ఏం చేస్తారంటే మొత్తము పేపర్ మీరు ఎగ్జామ్ రాసిన దాన్ని ఆల్రెడీ కరెక్షన్ చేసినప్పుడు మీకు 21 మార్క్స్ వచ్చి ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కానీ రీవెరిఫికేషన్కి అప్లై చేస్తే మళ్ళీ మీ బుక్లెట్ మొత్తం, మీరు రాసిన ఆన్సర్ బుక్లెట్ మొత్తము వేరే ఫ్యాకల్టీ కరెక్షన్ అనేది చేస్తారన్నమాట. ఓకేనా, అంటే వాల్యుయేషన్ అంటాం, దీన్ని రీవాల్యుయేషన్ అంటాము. మొత్తము టోటల్గా కరెక్షన్ చేయడం రీవెరిఫికేషన్ అనేసి అంటాం. ఇంకొకటి రీకౌంటింగ్, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. రీకౌంటింగ్ అంటే ఇక్కడ పేపర్ కరెక్షన్ చెయ్యరు, ఓన్లీ టోటల్ మార్క్స్ ఏదన్నా టోటల్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఏదన్నా మిస్ అయినాయని మాత్రమే చూస్తారు, టోటల్ మాత్రమే కౌంట్ చేస్తారు, అది రీకౌంటింగ్. రీవెరిఫికేషన్ వచ్చేసి మొత్తం వాల్యుయేషన్ చేస్తారు, అంటే ఆల్రెడీ ముందు చేసిన ఎగ్జామినర్ కరెక్షన్ చేసింది పక్కన పెట్టేసి మళ్ళీ మీ పేపర్ని ఏం చేస్తారంటే వేరే ఎగ్జామినరు కరెక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఫోటో కాపీకి వద్దాం. ఫోటో కాపీ అంటే మీరు రాసిన ఎగ్జామ్ బుక్లెట్ని మీ ఇంటికి, అంటే ఒకప్పుడు మన అడ్రస్కి వచ్చేది, బట్ ఇప్పుడు ఏమైందంటే
మీ వాట్సాప్ నెంబర్కి అండ్ మీ మెయిల్ ఐడికి మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఇస్తారో ఫీజు కట్టేటప్పుడు ఆ వాట్సాప్ నెంబర్కి మొబైల్ నెంబర్కి అండ్ మీ మెయిల్కి ఫోటో కాపీ పెడతారు. ఇప్పుడు మీరు ఈ ఫోటో కాపీ పెట్టినప్పుడు మీరు తీసుకొని ఒకవేళ మార్క్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా లేదా చూసుకొని అగైన్ మీరు కావాలంటే రీవెరిఫికేషన్కి అప్లై చేసుకునే దానికి ఛాన్స్ అయితే ఉంది. దాని గురించి డీటెయిల్స్ చెప్తాను. మీరు ఏ కేసెస్లో ఏది అప్లై చేస్తే మంచిది అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, నేను పేమెంట్ గేట్వే లింక్ ఇది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ మీ పిన్ నెంబర్ కొడితే ఈ 3 ఆప్షన్స్ చూపిస్తామా. ఏమేమి ఆప్షన్స్ అన్నీ చూడండి. రీకౌంటింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫోటో కాపీ ఆప్షన్, రీవెరిఫికేషన్. మీరు ఏదైతే టిక్ పెడతారో ఒక బాక్సెస్ ఉంటాయి ఇక్కడ. ఆ బాక్సెస్లో మీరు ఏ బాక్స్ అయితే టిక్ పెడతారో ఆ పేమెంట్ అమౌంట్ అనేది పే చేయమని చెప్తుంది. అది మీరు పే చేస్తే మీకు మీరు ఏదైతే అప్లై చేసినో దానికి వస్తుంది. సరే, ఫస్ట్ 1 by 1 ఒక్కొక్కటి చూద్దాము. రీకౌంటింగ్ అన్నప్పుడు ఈ 600 రూపీస్ పే చేస్తే సరిపోతుంది మీరు ఫీజు. బట్ ఇది పే చేస్తే మీరు 600 రూపీస్ అక్కడ ఏమవుతుంది, ఒక సబ్జెక్ట్కి ఇది ఒక సబ్జెక్ట్కి మాత్రమే, సెమిస్టర్ మొత్తానికి కూడా కాదు, ఒక సబ్జెక్ట్కి 600. అలా మీరు ఎన్ని సబ్జెక్ట్స్ పెట్టాలనుకుంటే అక్కడ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫీజు మీరు దేనికైతే ఫోటో కాపీ పెడితే ఫోటో కాపీ, రీవెరిఫికేషన్ పెడితే రీవెరిఫికేషన్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో కాపీ పెట్టినారనుకో 1000 రూపీస్ పే చేయాలి. ఇది రీవెరిఫికేషన్ మళ్ళీ కరెక్షన్ అంటే మళ్ళీ వేరే వాళ్ళు కరెక్షన్ చేయడానికి పెట్టినారనుకో 4500. ఎంత డబ్బులు మీరు ఒక సబ్జెక్టుకి మాత్రమే పే చేయాల్సి వస్తుంది. అందువల్ల మీరు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏమంటే రీవెరిఫికేషన్ మీరు పెట్టాలి అని అనుకున్నప్పుడు 4500 కట్టాలనుకున్నారు అనుకుందాం, మీకు మార్క్స్ పెరిగే అవకాశం ఉందంటే. బట్ దీనికి వెళ్ళే ముందుగా నేను ఇచ్చే సజెషను ఫోటో కాపీకి అప్లై చేయమంట. అంటే ఫస్ట్ 1000 రూపీస్ కట్టి మీరు ఫోటో కాపీకి కానీ అప్లై చేస్తే మీరు రాసిన ఎగ్జామ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో మీకు వాట్సాప్ అండ్ మెయిల్, మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ద్వారా మీకు కాపీ వస్తుంది. దీన్ని ఎత్తుకొని పోయి మీకు తెలిసిన సార్ దగ్గర వెళ్ళి చూపించండి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే పెట్టుంటారో ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ, మీకు తెలిసిన కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా బయట కోచింగ్ సెంటర్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ఫ్యాకల్టీ చూపించండి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ 22 మార్క్స్ వచ్చినాయి, నువ్వు ఈ ఫోటో కాపీ ఎత్తుకొని మీ సార్కి చూపించినావు. సారు లేదు బాబు, కంపల్సరీగా నీకు మార్క్స్ 100% నీకు పెరిగే అవకాశం ఉంది, నీకు 40 మార్కులు 50 మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉంది, నువ్వు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకో అని అన్నప్పుడు మాత్రమే మీకు ఇక్కడ సపరేట్గా టైం ఇచ్చున్నారు. ఎవరైతే ఫోటో కాపీకి అప్లై చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా టైం చూడండి. ది క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ఫోటో కాపీకి అప్లై చేసిన వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా టైం. మామూలుగా అందరికైతే 30 తేదీ లాస్ట్ డేటు, కానీ ఓన్లీ ఫోటో కాపీ అప్లై చేసిన వాళ్ళకి రీవెరిఫికేషన్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రాగా టైం ఇస్తారు. ఓకేనా? అప్పుడు మీరేం చేయొచ్చు అంటే బాగా మార్క్స్ పెరుగుతాయని నమ్మకం ఉన్నప్పుడు మీ సార్ వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు చెప్తే మాత్రమే ఈ 4500 రూపాయలు మీరు కట్టండి. లేదంటే అనవసరంగా అంత డబ్బులు మీరు ఊరికే అంటే మీరు రాసింది మీరు రైట్ అని మీ ఫీలింగ్ ఉంటుంది. బట్ వాడు అడిగిన క్వశ్చన్స్కి ఆ ఆన్సర్ రైటా లేదనేది మీరు జడ్జి చేయలేరు. కాబట్టి 4500 అనేది అంత చాలా హ్యూజ్ అమౌంట్ కదా. మీరు దాన్ని వేస్ట్ చేయకుండా కొద్దిగా సజెషన్ తీసుకుని పెట్టండి. మళ్ళీ ఇంకొక విషయం నేను చెప్పేది ఏమంటే, ప్రతిసారి చెప్తూనే ఉంటాను, అదేమంటే వాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఒక 22, 23 లేదంటే 24 మార్క్స్ వచ్చి అక్కడ డ్రాప్ చేస్తూ ఉంటారు. ఇలా డ్రాప్ వాళ్ళు ఏంటంటే ఇలాంటి మార్క్స్ అంటే 20 అబవ్ దాటినప్పుడు ఏం చేస్తారంటే 1కి 2 సార్లు ఇంకా మార్క్స్ ఒక 8 మార్క్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా అనేది అక్కడ ఎగ్జామినరే చెక్ చేస్తాడు. మీ పేపర్స్ని 2-3 సార్లు చెక్ చేసి ఇంకా అవకాశం లేనప్పుడు మాత్రమే ఇలా 21, 22, 24, 25 దాకా వచ్చి డ్రాప్ చేస్తూ ఉంటారు మేజర్ అంటే మ్యాక్సిమం. బట్ ఏదైనా కొన్ని కేసెస్లో మిస్ అయితే తప్ప ఈ విధంగా ఎప్పుడు మ్యాక్సిమం జరగదు. బట్ మీకు కానీ బాగా 100% కాన్ఫిడెన్స్ కానీ ఉంటే, నాకు 100%
మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది అని నీకు అనిపిస్తే మటుకు కంపల్సరీగా మీరు పెట్టుకోండి. కానీ డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రము మీరు ఫస్ట్ ఫోటో కాపీకి అప్లై చేసిన తర్వాత ఆ పేపర్ని మీ సార్ వాళ్ళకి ఎవరికైనా చూపించి దెన్ రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఓకేనా? అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏమంటే చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఈ C14 వాళ్ళు, ఈ C16 వాళ్ళకి కొంత డౌట్స్ ఉన్నాయి. ఈవెన్ C20 వాళ్ళకి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వి విల్ కండక్ట్ వన్ వెబినార్. నేను ఒక ఫ్రీగా టైంలో ఉన్నప్పుడు లైవ్ వెబినార్ అనేది నేను మీకు ఇస్తాను. ఆ లైవ్ వెబినార్ లింక్ అనేది కూడా నేను మీకు పెడతాను. దాని ద్వారా మీకు ఎనీ డౌట్, ఏ డౌట్ ఉన్నా మీరు లైవ్లోనే అడగండి. నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తానమ్మా. ఆ వెబినార్ లింక్ అనేది నేను ఎప్పుడు అనేది ఒక 1 or 2 డేస్లో నేను ఆ ఫ్రీ వెబినార్ అనేది మీకు అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏమంటే బెటర్ మీరు ఒకవేళ డౌట్ఫుల్ ఒక 4-5 సార్లు సబ్జెక్ట్ రాస్తూ ఉంటారు. M1 కావచ్చు, M2 కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు. 4-5 సార్లు రాసినా కానీ అవి కంప్లీట్ కావు. వాటిని మీరు ఏదో గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టు చేస్తూ ఉండొద్దండి. యూ నీడ్ సమ్ గైడెన్స్ అనమాట. గైడెన్స్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. అలాంటి అంటే ఫస్ట్ అటెంప్ట్లో కాలేదు అంటే 2వ అటెంప్ట్ చూసినారు, బట్ 3-4 అటెంప్ట్ చూసుకొని మీరు టైం అనేది వేస్ట్ చేయొద్దండి. మీకు నియర్ బై ఉన్న ఫ్యాకల్టీ దగ్గర కావచ్చు, మీ క్లాస్లో ఎవరైనా టాపర్ ఉంటే వాళ్ళ దగ్గర కావచ్చు, బీటెక్ చదివే వాళ్ళ దగ్గర కావచ్చు, వాళ్ళ దగ్గర క్లాసెస్ తీసుకోండి. లేదు అనేసి అంటే మీకు ఇన్స్టిట్యూట్కి రావడానికి మీకు కన్వీనియంట్ లేకపోతే త్రూ ఆన్లైన్ ద్వారా కూడా మనము ఇలా స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం అనేసే లైవ్గా హోమ్ ట్యూషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళ కోసమే మనం గత 13 సంవత్సరాలుగా ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ ఇన్స్టిట్యూట్లో 2012-13 నుంచి. మీరు చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియక, అంటే డిప్లొమా వాళ్ళకి ట్యూషన్ ఉంటుందనే విషయం తెలియక మిస్ అవుతున్నారు. ఒకవేళ మీరు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఉంటే ఎవరైనా బ్యాక్లాగ్ ఉండే స్టూడెంట్స్కి ఇది రెఫర్ చేయండి, ఇన్స్టిట్యూట్ గురించి కానీ ఈ వీడియో గురించి కానీ. సో దట్ వాళ్ళు ఏంటంటే అంటే ఇయర్ వేస్ట్ కాకుండా విత్ ఇన్ టైంలో బయటకు వచ్చేదానికి, అంటే కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మా. ఓకే, ఆల్ ది బెస్ట్.